ஆண்டாள் திருவடிகளே சரணம். கர்க்கடே பூர்வபால்குஞ்சம் துளசி கால்னோத்வம் பாண்டே விஸ்வாம்பராம் கோதா வந்தே ஸ்ரீரங்கநாயகம். அங்கர்மாஜாலத்தரசர் சது அபிமானமங்கமாய் வந்து நில் பள்ளி கட்டி கீழே செங்கமிருப்போர் போல் வந்தலப்பாயதோம் கிங்கிழவாய் செய்த தாமரப்பூ போலே செங்கன் சிரசதே மேல்நிலையாவோ நீங்களும் அது என்று எழுமாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியே எங்கள் మేల్ శాఖం ఇరుందేలోరంభావాయ్. రాజులు విశాల సామ్రాజ్యాలు పాలిస్తారు. తనను మించిన వీరులు లేదనుకుంటారు. వీరవీగుతారు. ఒక చక్రవర్తి, ఒక సామ్రాట్ వారిని పరాజితులు చేస్తాడు. అప్పటి వారి పగరు అణిగిపోతుంది. వారు విజేత సింహాసనం చుట్టూ తలలు వంచి గుమిగూడుతారు. స్వామి, మేమును అట్లేని మహదాసనం దిగువన చేరినాం. మా మమకారాలను పూర్తిగా నశించాయి. నీ నేత్ర పద్మదళములు మెల్లమెల్లగా వికసించలేదు. కొద్దిగా కనులు తెరువు. నీ నేత్రములు అరుణమా, మా మీద కరుణ కటాక్షము. ప్రభువు, నీ కరుణ వీక్షణము నా మీద ప్రశ్నింపజేయము. నీ నేత్రద్వయం ఆకాశమున ఏకకాలము ఉదయించిన సూర్యచంద్రుడు నీ చూపు వెలుగును మా వైపు మరల్చును. మేము భరించుతున్న శాపముల వంటి మా కర్మలు వాటంతటా వేరాలిపోతాయి. దొరా, నీ ఒక్క చూపు చాలు. ఆండాల అమృత భాండం. ఈరోజు 22వ పాసురంలో శ్రీ ఆండాల అమృత భాండం సంక పెట్టారు. ప్రతి పాసురం అమృత శశకమే. మన ముందు ఉంది, కానీ మన జ్ఞానం పరిమితం, రసన పరిమితం, హృదయద్రోణ పరిమితం. స్వామిని కరుణ అంతమెరుంగని మహాసాగరం, కానీ దోసులు చిన్నది, తెచ్చుకున్న మోయగలిగిన కుండ చిన్నది. బిక్కిరి అవుదుముగాక మునుగటే మేలైనా అందినంత అందుతుంది. ఆకాశమంచుని ఎవడు చూశాడు? గత పాశ్రమంలో ఎందులోనూ స్వామిని సముడలేదు, ఉండబోడు అనే పరమసత్యాన్ని వెల్లడించారు. ఎంతటి వాడు స్వామి పాదపద్మలు ఆశ్రయించక తప్పదని సెలవిచ్చారు గోపికలు. ఇక ఈ విరహాన్ని భరింపజాలుకున్నామన్నారు. ఇప్పుడు స్వామిని ఆశ్రయించే విధం ఉపదేశిస్తున్నారు. అర్థం, అధికారాలు, వ్యసనం, దురాశ అవి వాస్తవానికి కానివో, అంధుని చేస్తాయి, చీకట్లో ముంచుతాయి. విచిత్రం ఏమిటంటే అదే వెలుగు అనుకుంటాడు, తానే మనగాడు అనుకుంటాడు, అది శాశ్వతమని భ్రమిస్తాడు. మృత్పిండో జలరేఖయ నలయుత సర్వోప్యం ప్యం నన్మనుహం స్వాం స్వీకృత్య సయేవ సంయుగ సతైరాజ్ఞాంగ గణైర్భుజ్యతే. భూమి జలరేఖగా గల చిన్న మట్టి ముద్ద. అది ఎంత? ఈ మహాసృష్టిలో అణువంత. ఆ అణువునే రాజులు యుద్ధాలు చేసి గెలుస్తున్నారు, అనుభవిస్తున్నారు అంటున్నారు. రాజ్యం వదిలి సుఖమైన భర్తృహరి సుఖవిత అజ్యాసురాజ్యేనకేమన్నాడు. అక్షరమార్థాన్ని మించింది అంటున్నాడు. జ్ఞానం అయిన వానికి భూమండలం అణువుగా కనిపిస్తుంది. ఏలనగా జ్ఞానం భూమండలం కన్నా మహత్తం. అజ్ఞాని అయిన వానికి తనకు ననవే భూమండలం అనిపిస్తుంది. ఏలనగా అజ్ఞానం అందకూపం లాంటిది. కానలేకున్న సింధువు బిందువయ్యే, కానగలిగిన బిందువు సింధువై కాలే. రాజులు రాజ్యములు కలుగునే గర్వోన్నతం పొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలరే భూమిపై. భాగవతం. అర్ధపరుడు తన గుణదే లోకం అనుకుంటాడు, అది శాశ్వతం. ఆ చంద్రార్కం ఉంటుందనుకుంటాడు. పై పద్యం బలచక్రవర్తి మాట. అతడు అర్ధపరుడే, కానీ భగవానుడు వామనమూర్తి ఎదురు నిలిచి ఉన్నాడు. జ్ఞానోదయం అయింది. రాజులు ఉండరు, అవుతారు. రాజ్యాలు ఉండవు, కలుగుతాయి. కలిగినంత గర్వాందాలు ఆపుతారు. వారేరి, వారి గర్వం మీద లేదే. సరే, ఏమైనా ముటగట్టుకుపోయారా? పిడికిలి బిగించి వస్తాడు, చేలుతూ చాచుకుపోతాడు. ప్రకృతి గుణం పరిణామం, ప్రతిలిప్త ప్రతి సెకండ్ మారుతూ ఉంటుంది. సృష్టిలో దేనికి కనీస స్థిరత్వం లేదు. సృష్టిలో కేవలం స్వామికి తప్ప దేనికి శాశ్వతం లేదు. ఆ శాశ్వతమే శాశ్వత సత్యం. శ్రీరాముడు, బుద్ధ భగవానుడు తప్ప లోక కళ్యాణం కోసం స్వచ్ఛందంగా రాజ్యం వదులుకున్నవాడు లేరు. స్వచ్ఛందంగా ఏది ఎవడో వదులుకోడు. లాక్కోవాల్సిన ఈ పాశ్రంలో ఉపమానం అదే. నిన్నటి రాజులు ఓటమి పాలై పాదాక్రాంతులైన గోపికల మేము అలాంటి వారమే అంటున్నారు. వీరికి ఉన్న సామ్రాజ్యమేమి? అందరికీ ఉన్నది అహంకార మమకార సామ్రాజ్యాలు. అందరం గోపికలు. శ్రీకృష్ణుడు సేవ లభించింది. అహంకార మమకారాలు తాము పోగొట్టుకున్న మాత్రం కావు. స్వామి తొలగించినవే అవి. తమ ప్రపన్నత్వం విన్నవించుకుంటున్నారు. స్వామిని ఆశ్రయించడానికి ప్రప్రదంగా జీవించవలసిన అహంకారం తొలగి
స్వామి నేత్రద్వయ వర్ణ అతి సుందరం. మాకు మా కర్మలను వదిలించుకునే శక్తి లేదు. సూర్యరశ్మి చీకట్లు తొలగిస్తుంది, అందులో చీకటి ప్రయత్నం లేదు. కిరణప్రభ స్వామి నీ ఒక్క చూపు చాలు, మా కర్మలన్నీ తొలగిపోతాయని గోపికలు ఈనాడు పాశ్రమంలో వేడుకుంటారు. అన్యదా శరణస్తమేవ శరణము. ఆండాల్ దివ్యతిరువదిగడేశనం కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కాల్నోత్వం పాండే విశ్వాంబరం గోదామందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీరామ్.